సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలోని ఆ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరిశెట్టి తిరుపతి బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మీడియా సమావేశానికి పాల్గొనగా ఈ సందర్భంగా మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న రైతులను పరామర్శించేది పోయి ప్రభుత్వంపై ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శించడమేనా నీ పని కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే ఉండి బాధితుల కోసం ప్రభుత్వ సమన్వయంతో పనిచేయాలి తప్ప రాజకీయం చేయకూడదని గత 10 సంవత్సరాల పాలనలో ఈ మండలానికి ఈ ప్రాంతానికి మీరేం చేస్తారని మానేరు ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జి లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్యలో హై లెవెల్ బ్రిడ్జిలు వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా కేటీఆర్ ఇప్పటికైనా ముసలి కన్నీళ్లు కార్చులు మానుకోవాలని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడాలని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నీవు ఈ ప్రాంతాన్ని 10 ఏళ్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ నీవు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రభుత్వ యంత్రాంగాన్ని విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు హమీద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి నాయకులు నరసింహులు లక్ష్మయ్య బంగుల రాజు రాజనర్స్ ప్రవీణ్ లక్కం నాంపల్లి ప్రసాదరావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన నర్మదా రైతులు బర్రెలను తీసుకొని వాగడ్డకి వెళ్ళారు. వెళ్తే వచ్చే ముందు బాగా ఎక్కువైంది. దాంట్లో ఒక అతను బర్రెను పట్టుకుని బయటకు వచ్చిండు. నాగయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న వెంటనే మనకి రాత్రి 12 గంటల వరకు ఎస్పీ కలెక్టర్ గారు అందరు కృషి చేసి మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం అక్కడ స్వయంగా ఉండి జనరేటర్ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు అన్ని వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది అవైలబుల్ అందించుకుంటూ చూసి 12 గంటలకు మేము అబ్బాయిని స్వయంగా ఉండి అమిత్ గారు కావచ్చు హనుమాన్ గారు కావచ్చు మా కార్యకర్తలు నరసింహ గారు అందరం స్వయంగా ఉండి తీసుకొచ్చి ఒట్టుకు చేస్తే వాళ్ళు బాగా కనుక ఉన్నాడా లేకపోతే హైదరాబాద్లో అక్కడ ఉంటున్నాడా అర్థం కాని పరిస్థితి. సరే ఏదేమైనా లేటుగా వచ్చిండు కావచ్చు, కానీ ఇటువంటి సమయంలో మరి వారు వచ్చి పరామర్శలు చేసే తప్పు లేదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క మానవ హృదయం కలిగినట్టు ప్రతి ఒక్కడు ఎవరైనా పరామర్శలు చేయడంలో తప్పు లేదు. మరి ఆయన పరామర్శలకు వచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో విమర్శలకు వచ్చిందా?